సో హే గాయ్స్, హలో. టైం వచ్చేసి 3:54 అవుతుంది, ఆల్మోస్ట్ 4 మార్నింగ్. సో నేను లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను. చూసుకున్నట్టయితే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను. సో హైదరాబాద్ టు శ్రీశైలం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. మన ఇది తుక్కు కూడా కాడ ఆయన ఇదే హైవే రోడ్ ఎక్కడ అనిపిస్తుంది కదా, అది ఇదేనా బైక్. సో హైవే రోడ్ మీద మధ్యలో ఉన్న కాఫీ టీ తాగుతామని అనుకుంటున్నా. టైం వచ్చేసి 4:51 అవుతుంది. సో 5 o'clockకి తుక్కుగూడకి చేరుకున్నా. ఇప్పుడు కాఫీ తాగుతున్నా. కాఫీ చూపిస్తాను. సో చెప్పాలంటే కాఫీ చాలా టేస్టీగా ఉంది, అదిరిపోయింది. హైవే మధ్యలో కాఫీ తాగితే ఆ కిక్కే వేరప్ప, అసలు మామూలుగా లేదు. అసలు ఈరోజు మూన్ చూడండి ఎంత బాగుందో. వ్యూ అయితే అసలు మామూలు లేదు. పైన నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి వ్యూ. ఒక్కడనే వెళ్తున్నా కాబట్టి ఒక్కడనే వ్లాగ్ తీసుకోవాలంటే చాలా చాలా కష్టము. సో అయినా సరే ట్రై చేస్తున్నా. ఒక హ్యాండ్తో డ్రైవింగ్, ఒక హ్యాండ్తో వ్లాగింగ్ చేస్తున్నా. సోలో వ్లాగింగ్ అంటే చాలా చాలా కష్టమైన పని. అసలు ఈరోజు ఏడికైతే ఆడికి నేనైతే ఒక్కటే ఫిక్స్ అయినా, శ్రీశైలం పోయేంత వరకు ఆగకూడదు అని అనుకుంటున్నా. కానీ ఇక టీ బ్రేక్స్కి దానికి దీనికి ఆగాల్సి వస్తుంది. అయినా పర్లేదు, ఆడ వెళ్ళేంత వరకు ప్రశాంతంగా వెళ్దామని అనుకుంటున్నా. చాలా చాలా బాగుంది. అసలు మార్నింగ్ పూట రైడ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. సో అలా అలా చూస్తూ మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ వ్యూ అయితే అబ్బా, అసలు ఈ వ్యూ కోసమైనా ఇక్కడికి రావాలనిపిస్తుంది. ఈ హైవే మీదకి అసలు ఎంత బాగుందంటే వ్యూ, అంత కూల్గా నేను ఎప్పుడు చూడలేదు వ్యూని. చూడండి, వావ్, ఇట్స్ సో అమేజింగ్. ఐ లవ్డ్ ఇట్ సో మచ్. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఏమైనా తినాలంటే నాకు దోశ అంటే చాలా ఇష్టం. అందుకే దోశ ఆర్డర్ చేసుకొని తింటున్నాను. టేస్ట్ మాత్రం ఓకే ఓకే నార్మల్గానే ఉంది, కానీ చాలా బాగుంది, పర్లేదు. ఆ చట్నీ అయితే కొంచెం నాకెందుకు తినబుద్ధి కాలేదు, అయినా పర్లేదు, బాగుంది. సో మొత్తానికైతే టేస్ట్ అలా అలా గడిచిపోయింది అంతే. సో మొత్తానికి అయితే దోశ తిన్నాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. మార్నింగ్ కదా, చాలా బాగుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మొత్తానికైతే నల్లమల్ల ఫారెస్ట్ అదంతా కనిపిస్తుంది కదా, అదంతా నల్లమల్ల ఫారెస్ట్ అనమాట. సో ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాను. సో నేను మొత్తానికైతే నల్లమల్ల ఫారెస్ట్లో నడుపుతున్నాను బండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక అతను కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఏడికంటే భయ్యా కొంచెం లిఫ్ట్ ఇస్తారా అంటే, సరే భయ్యా నేను కూడా గుట్టపైకి వెళ్తున్నాను అందుకని ఎక్కించుకున్నాను. వీడియో కూడా తనే తీశాడు. అప్ప ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. అసలు ఆ వ్యూ ఏంటి, ఆ రెయిన్బో ఏంటి, బాబా ఈ లైఫ్ టైం మెమొరబుల్. సో అందరికీ హాయ్. యాక్చువల్లీ ఇలా తడిసిపోవడానికి కారణం ఏంటంటే, ఇగో డ్యామ్ వదిలేరు, మొత్తం తడిసిపోతున్నా. అయ్యో అమ్మా, అసలు క్లైమేట్ మామూలుగా లేదు. ఇలా డ్యామ్ వదిలేరు అసలు మామూలుగా లేదు. అయ్యా రెయిన్బో కూడా వచ్చింది. రెయిన్బో చాలా బాగుంది. రెయిన్బో చూపిస్తాను మీకు. అయ్యా ఏం సీన్ అయ్యా ఇది, నీళ్ళు. సో ఇప్పుడు నేను నిలబడిన చోటు ఏదైతే ఉందో అది తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో ఉన్న చోటు అనమాట. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ నేను నిలబడేది తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో ఉంది. ఆ చుట్టుపక్కల అన్ని కొండలే మధ్యలో నేనున్నా. అసలు ఈ టైంకి రావాలి శ్రీశైలం. అసలు వ్యూ మీరు 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 రండి, వచ్చి చూడండి. ఇలా వ్యూ అసలు మామూలుగా లేదు. నా పరిస్థితి అయిపోయింది. పాతాళకంగా అనుకున్నా, కానీ ఈ మెట్లు చూస్తే నాకు భయం వేస్తుంది. ఊరి నాయన, వెరీ స్ట్రాంగ్. ఓ మై గాడ్, అయిపోయింది నా పరిస్థితి, అయిపోయింది అయ్యా. చెమటలు గారిపోతున్నాయి నాకు ఇక. సో ఇప్పుడే మనకు దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాతకి ఇట్లా అది ఏమంటారు, ఇట్లా ఈ విగ్రహం చూసి వెళ్ళిపోదామని ప్లాన్ చేసిన. ఇదే విగ్రహం, బాగుంటుంది విగ్రహం. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ ఒక
1 అవర్ అవుతుంది స్టార్ట్ అయ్యేసరికి. స్టార్ట్ అయిపోయి మనం హైదరాబాద్లో కలుసుకున్నాం. దర్శనం అయితే సూపర్, అసలు బాగా అయిపోయింది దర్శనం. సో రిటర్న్ అవుతున్నప్పుడు అయితే ఈ వ్యూ నాకు బాగా నచ్చింది, అందుకే జరసేపు ఆపి వ్యూ తీసుకుందామని తీసుకున్నా. అసలు మామూలుగా లేదండి, శ్రీశైలంకి రండి, ఈ టైంలోనే రావాలి అసలు. సో లంచ్ కూడా అయిపోయింది, నేనైతే స్టార్ట్ అయిపోతున్నా. గాలి మామూలు వస్తలేదు. సో వెళ్ళే దారిలో నాకు ఆక్టోపస్ వ్యూ పాయింట్ కనిపించింది. సో వ్యూ పాయింట్ ఇదే అనమాట. టికెట్ వచ్చేసి 50 రూపీస్. 50 రూపీస్ ఇస్తే వాడే అలో చేస్తారు లోపలికి వ్యూ చూడడానికి. వ్యూ అయితే సూపర్గా ఉంది. ఆక్టోపస్ వ్యూ చూసిన తర్వాత ఇంకా నేను లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాను. ఇప్పటికే చాలా లేట్ అయింది, 6:30 అవుతుంది. వ్యూ అయితే సూపర్గా ఉంది, ఈవినింగ్ సన్సెట్. వావ్, నైస్. మీరు కూడా శ్రీశైలం వెళ్ళాలనుకుంటే ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఈ మంత్లోనే వెళ్ళండి. ఈ మంత్లోనే మీకు చాలా చాలా బాగుంటుంది. వెదర్ కానివ్వండి, ఏదైనా సరే చాలా సూపర్గా ఉంటుంది. మొత్తానికైతే నైట్ అవుతుంది, నైట్ 7:30 అట్లా అవుతుంది. నేను ఆల్మోస్ట్ హైదరాబాద్కి చాలా నియర్ బై ఉన్నాను. సో చీకటి ఉంది, అసలు ఏం కనిపిస్తలేదు. అయినా 73 అట్లా కొడుతున్నాను స్పీడ్. పర్లేదు, బాగానే ఉంది. రోడ్డు బాగుంటే చాలు మనకు, అంతకు మించింది ఇంకేం లేదు. రోడ్ ఒక్కటి బాగుండాలి, అండ్ స్పీడ్ లిమిట్ కూడా చూసుకొని వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నైట్ పూట. సో మధ్యలో ఒక మంచి కాఫీ షాప్ కనిపించింది, నేనైతే ఆగినాను. చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకొక 84 కిలోమీటర్స్ నడిపితే మన హైదరాబాద్కి రీచ్ అవుతాను. అసలు మామూలు టైర్డ్ కాదు. ఇప్పుడు స్ట్రాంగ్ కాఫీ తాగుదామని అనుకుంటున్నా. సో నాకు కాఫీ తాగితే ఎక్కలేని ఎనర్జీ అంతా బయటకు వస్తుంది. అందుకని ఇంకా కాఫీ ఆర్డర్ పెట్టుకుంది ఆయన. చాలా అంటే చాలా బాగుంది, స్ట్రాంగ్ కాఫీ ఇచ్చాడు కాక, సూపర్గా ఉంది. అండ్ మీలో ఎవరికైనా కాఫీ చాలా చాలా ఇష్టమైతే కామెంట్ చేయండి. నా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇది నా మినీ వ్లాగ్, ఫస్ట్ టైం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా ఛానల్ చెక్ చేసుకోండి, ఇంకా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ మీరు కూడా హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో చెక్ టు హైదరాబాద్ 85 కిలోమీటర్స్.